గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ట్యూబల్ బ్లాక్స్ గురించి తెలుసుకుందాం. ట్యూబ్స్ ఎందుకు బ్లాక్ అవుతాయి, వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి 49 డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. జనరల్గా ఫెలోపియన్ ట్యూబ్స్ 2 ఉంటాయి, అంటే అసలు దాని ఎక్కడ ఉంటాయి, దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ప్రెగ్నెన్సీ రావడానికి దాని ఇంపార్టెన్స్ ఏంటి? బేసికలీ అండి, ఇప్పుడు ఫెలోపియన్ ట్యూబ్స్ అన్నప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ సిస్టంలో. సో ఈ ట్యూబ్స్ గురించి అర్థం చేసుకోవటానికి మనకి ఒక డయాగ్రామాటిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ ఇంపార్టెంట్ అండి. బేసికలీ ఒక లేడీ గర్భాశయంలో ఎట్లా ఉంటుందంటే యూట్రస్ అని ఉంటుందండి. దీనికి గర్భాశయం అంటాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూట్రస్. సో ఈ యూట్రస్ పక్కనే ఒక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ట్యూబ్స్ ఉంటాయండి, దీనికి ఫెలోపియన్ ట్యూబ్స్ అని చెప్తాం. సో ఇది ఏంటి ఇంపార్టెన్స్ అంటే బేసికలీ నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది ఈ ట్యూబ్స్లోనే జరుగుతాయి. సో రెగ్యులర్గా ఒక లేడీకి నెలసరి టైంకి వచ్చేటప్పుడు ఈ ఎగ్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఒక ఓవ్యులేషన్ టైం అంటే ఒక 10 నుంచి 14 రోజుల్లో ఈ ఎగ్ విడుదల అవుతుంది. ఆ టైంలో ట్యూబ్స్ అనేది ఈ ఎగ్ని అంటే ఎగ్ని తీసుకుంటుందండి. ఇట్ టేక్స్ ద ఎగ్ అండ్ ఎగ్ ఇక్కడ ఉన్నప్పుడు ట్యూబ్లో ఒక పార్ట్ ఆఫ్ ద ట్యూబ్లో ఎగ్ విల్ బి దేర్. అది ఒక 24 hours to 30 hours ఉంటుంది. సో ఆ టైంలో స్పర్మ్స్ ఇట్లా వెజైనా నుంచి ఇట్లా వచ్చి బోత్ ద సైడ్స్ ఆఫ్ ట్యూబ్స్కి వెళ్తాయండి. సో ఎగ్ ఉన్న ప్లేస్లో ఈ స్పర్మ్ ఫర్టిలైజేషన్ అనేది ఇక్కడే జరుగుతుందండి. దెర్ ఇస్ నో అదర్ ప్లేస్. ఒక లేడీ రీప్రొడక్టివ్ ఆర్గన్లో ఫర్టిలైజేషన్ ఇక్కడ జరిగి ఒక చిన్న ఎంబ్రియో ఫామ్ అవుతుంది, చిన్న బేబీ మెల్లగా ఇట్లా గోస్, అంటే బికాస్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద ట్యూబ్ ఇట్లా వెళ్ళి గర్భాశయంలో అతుక్కుంటుంది ఒక 6th day. సో ఇట్ ఈస్ కాల్డ్ as ఇంప్లాంటేషన్ అన్నది. సో ట్యూబ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏదైనా బ్లాక్ ఏదైనా ఉంటే సో ఫర్టిలైజేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది, ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వటానికి ప్రాబ్లం అవుతుంది. సో ప్రెగ్నెన్సీ కోసం అయితే ట్యూబ్స్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి భవానీ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి భవానీ గారు, వింటున్నాము, చెప్పండి. అయితే నేను ఎగ్ ఫామ్ అవుతలేదు, నీటి బుడగలు ఉన్నాయి అని చెప్పారండి హాస్పిటల్కి వెళ్తే. ఓకే అమ్మా. భవానీ గారు మీ ప్రెగ్నెన్సీ 3 years అవుతుంది మేడం. ఓకే అమ్మా. సో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు కదా, మీ నెలసరి ఎట్లా వస్తుందమ్మా? టైం అంటే ఎవ్రీ మంత్ వస్తుందమ్మా టైంకి? ఇరెగ్యులర్ గా ఉండేది మేడం, కాకపోతే ఇప్పుడు టాబ్లెట్స్ వాడితే రెగ్యులర్ గా వస్తుంది మంత్కి. ఓకే, ఇది నీటి బుడదలు అన్నప్పుడు అంటే నార్మల్గా మెడికల్ టర్మ్స్లో పాలిసిస్టిక్ ఓవరీస్ అని చెప్తారు. సో పాలిసిస్టిక్ ఓవరీస్ అన్నప్పుడు నేను ఎందుకు మీకు నెలసరి కరెక్ట్గా వస్తుంది అని అడిగానంటే వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఉత్తి స్కాన్లో నీటి బుడదలు ఉంటే నథింగ్ మచ్ టు వరీ అమ్మా. చాలామందికి ఉంటాయి పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం, అది PCO అని చెప్తారు. బట్ అదే మీకు అంటే సిమ్టమాటిక్ ఉంటే ఎట్లా మీకు నెలసరి ఇర్రెగ్యులర్గా ఉంది అని చెప్పారు కదా, ఇట్లా ఇర్రెగ్యులర్గా కొందరికి 2 monthsకి ఒకసారి వస్తుంది, కొందరికి 3 months, ఇంకా కొన్ని అంటే ఎక్కువ సివియర్ సిచ్యుయేషన్లో అయితే వన్స్ ఇన్ ఇయర్ కూడా కొందరికి వస్తాయి. సో ఇవన్నీ చూసి ఇంకా కొన్ని బేసిక్ టెస్ట్ చేయించాలి, హార్మోన్ టెస్ట్. దాంట్లో FSH LH అని అన్ని హార్మోన్స్ ఉంటాయమ్మా, టెస్టోస్టిరాన్ లెవెల్ అన్నీ చూసి మీకు పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్ అంటే PCODనా అని చూసుకోవాలి. సో ఈ PCOD అన్నప్పుడు దెర్ ఆర్ లిస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ 1, 2, 3 అన్నట్టు. సో ఫస్ట్ ఏంటంటే అంటే BMI చూసుకోవాలి, వెయిట్ ఎంత ఉంది అని. ఎక్కువ మీరు వెయిట్ ఉన్నారనుకోండి, వెయిట్ రిడక్షన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే వాట్ ఎవిడెన్స్ సేస్ ఒక 3 to 4 kgs తగ్గితే నార్మల్గా నెలసరి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ కూడా 30% వరకు ఉంటాయి. సెకండ్ ఏంటంటే కొందరికి నెలసరి కరెక్ట్గా వస్తూ ఉంటుంది, బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి వాట్ వి యూజువలీ డూ ఇస్ చిన్న ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎగ్స్ రిలీజ్ అవ్వటానికి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం. సో ఆ టైంలో ఏమవుతుందంటే ఎగ్ బాగా రిలీజ్ అయినప్పుడు వి గివ్ సమ్ ఇంజెక్షన్స్ బయట రావటానికి. సో ట్రీట్మెంట్ ఈజ్ ఓకే అమ్మా, అంత పెద్ద ప్రాబ్లం కాదు. యూ కెన్ ప్లాన్ ద ట్రీట్మెంట్ అకార్డింగ్లీ. సో ఇందాక చెప్పారు మీరు ఫర్టిలైజేషన్ రావడానికి ట్యూబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి. ఒకవేళ బ్లాకేజ్ ఉంటే ఫర్టిలైజేషన్ కాదు అనేసి చెప్పారు. సో ఎందువల్ల బ్లాక్స్ అవుతాయి, రీజన్స్ ఏంటి మెయిన్గా?
రీజన్స్ అన్నప్పుడు అండి ట్యూబల్ బ్లాక్స్ రీజన్స్ చాలా ఉంటాయి అన్నట్టు. సో బేసికలీ ఎందుకు బ్లాక్ అవుతుంది అంటే చాలా ఇప్పుడు ఇండియాలో చూస్తే అండి మోర్ ఇస్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట. సో ఇప్పుడు ఎథికల్ బేస్ ఇది వాట్ ఈస్ దట్ రేస్ కూడా డిపెండ్ అవుతుంది. యూకే యూఎస్లో అన్ని చూస్తే డిఫరెంట్ ఆర్గానిజం క్లమైడియా నెజేరియా అని ఈ ఆర్గానిజమ్స్ ఎక్కువ కనపడుతుంది. బట్ ఇండియాలో ట్యూబర్క్యులోసిస్ అండి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ఫెక్షన్స్లో. సో ఈ ట్యూబర్క్యులోసిస్లో ఎట్లా అంటే అండి ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ. నార్మల్గా ఈ ట్యూబ్స్ అనేది ఉంటుంది కదా, ఇన్ఫెక్షన్ ద్వారా ఉన్నప్పుడు ఈ ట్యూబ్స్ ఎట్లా అంటే అండి దీనికి 2 ప్లేసెస్లో కూడా ఓపెన్ ఉంటుంది. ఇట్స్ ప్యాసేజ్ అన్నట్టు బోత్ ద సైడ్స్. అంటే ఎగ్ విడుదల అయ్యటానికి ఎగ్ని క్యాప్చర్ చేయడానికి కూడా ఈ ఫింబ్రియల్ ఎండ్ అంటాము, ఇది కూడా ఓపెన్ ఉంటుంది. ఇంకొక ఎండ్ ఏముంటుంది అంటే యూట్రస్కి ఓపెన్ ఉంటుందండి. సో ఇది ఎందుకు ఇట్లా ఓపెన్ ఉంటుందంటే బేసికలీ ఎగ్స్ ఇట్ సైడ్ నుంచి వస్తాయండి ఫింబ్రియల్ ఎండ్ నుంచి, అండ్ స్పర్మ్స్ వచ్చేది ఈ యూట్రస్ సైడ్ నుంచి వస్తాయి. సో బోత్ సైడ్ షుడ్ బి ఓపెన్. ఇప్పుడు టీబీలో ఎట్లా అవుతుందంటే ఇన్ఫెక్షన్ ఫస్ట్ పేగల్లో ఉంటాయండి, అబ్డామినల్ టీబీ అయిన తర్వాత ఈ ఫింబ్రియల్ ఎండ్లో అన్నీ మొత్తం ఈ టీబీ బ్యాక్సిలస్ మొత్తం దీన్ని ఇన్ఫెక్ట్ అయ్యి ఇక్కడ బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఉన్న వాటర్ కంటెంట్ సెక్రీషన్ అన్నీ ఇక్కడ వాప్ వచ్చేస్తాయి. సో వాప్ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా స్వెల్లింగ్ వచ్చేస్తానంటే డిపెండ్స్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ టీబీ. కొందరికి చిన్న చిన్న స్పాట్స్ లెక్క ఉంటాయి, కొందరికి ఇక్కడ హైడ్రోసాల్పింగ్స్ అంటారు వాప్ వచ్చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ బ్లాక్ అయిపోతాయి. సో టీబీ ఈజ్ కాల్డ్ యాజ్ అ డిసెండింగ్ ఇన్ఫెక్షన్ అండి, అంటే ఇక్కడి నుంచి వెళ్తాయి. నార్మల్గా వేరే అదర్ ఇన్ఫెక్షన్ క్లమిడియా నైజేరియా అంటే ఇట్ సైడ్ నుంచి వెళ్ళి యూట్రస్ నుంచి ఇట్ సైడ్ నుంచి ఇన్ఫెక్షన్ అవుతాయి. సో ఈ టీబీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్ఫెక్టివ్ కాజ్. అదే కాకుండా అదర్ కాజెస్లో ఏంటంటే కొందరికి ఈ ట్యూబ్స్లో ఎండోమెట్రియోసిస్ ఆఫ్ ట్యూబ్స్ ఉంటాయి. అదేమవుతుందంటే అతుక్కుంటూ ఉంటుందండి ట్యూబ్స్, ఎక్కడెక్కడ చూస్తే కూడా అడెషన్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇంకా కొందరిలో ప్రెగ్నెన్సీ అనేది ఇక్కడ వచ్చిన తర్వాత ఫర్టిలైజేషన్ మెల్లగా ఎంబ్రియో వచ్చి ఇక్కడ వెళ్ళి ఇంప్లాంట్ అవ్వాలి గర్భాశయం, బట్ కొందరికి ఇక్కడే ఉండిపోతాయి. బేబీ ఇక్కడ గ్రో అయినప్పుడు ఇది చాలా చిన్నది కదా, 2 months తర్వాత ఇది రప్చర్ అయిపోతాయి. సో వీ కాల్ ఇట్ యాజ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఆ టైంలో ఈ ట్యూబ్ని యూజువల్లీ ఏమవుతుంది ఆపరేషన్ చేసి తీసేస్తారు. సో అది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఉంటాయి. ఇంకా కొందరిలో వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, థిక్గా అయిపోతుంది ట్యూబ్స్, థిక్నెస్ ఉంటుంది. అండ్ కొందరిలో ఇటు శ్రీకెనల్ ఇది అంటారు, ట్యూబెక్టమీ అంటారు కదా అండి, అది వి యూజువలీ కట్ దిస్ పార్ట్ ట్యూబెక్టమీలో. సో ఇంకా దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ట్యూబల్ బ్లాక్స్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. ఓకేనండి, నా పేరు మణి అండి, ఉప్పల్ నుండి. ఓకే. నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఓకే. నాకు రైట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ అయిందండి. ఓకే అమ్మా, రైట్ సైడ్లో ఎక్టోపిక్ వచ్చిందా? ఓకే. అవునండి, అయితే ఆ ట్యూబ్ బ్లాక్ చేశారండి. ఓకే. నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సులు ఉన్నాయండి? డెఫినెట్లీ అమ్మా. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి 1 side హెల్తీ ట్యూబ్ ఉంటే దెర్ ఇస్ నథింగ్ టు వరీ అన్నట్టు. సో ఇప్పుడు మీ లెఫ్ట్ సైడ్ ట్యూబ్స్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మీ ఎక్టోపిక్ వచ్చి ఎన్ని ఇయర్స్ అయిందమ్మా, ఎన్ని ఇయర్స్ అయింది ట్యూబ్స్ తీసేసి? యూజువల్లీ ఏంటంటే ట్యూబ్ తీసిన తర్వాత 1 year వరకు వాళ్ళ ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ రాలేదన్నప్పుడు ఇంకొక ట్యూబ్ పేటెంట్ ఉందా అంటే నార్మల్గా ఫంక్షన్ చేస్తుందా అని ఒక చిన్న హెచ్ఎస్జి అని ఉంటుంది టెస్ట్. ఆ టెస్ట్లో ఇంకొక సైడ్ ట్యూబ్స్ నార్మల్ ఉందంటే ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయి ట్యూబ్స్ బ్లాకేజ్ ఉన్నప్పుడు? అంటే ఇందాక చెప్పంటే ఫర్టిలైజేషన్ కాదు అనేసి మనకి ఎలా తెలుస్తుంది? అంటే ఏమైనా ఫిజికల్గా ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయి బ్లాకేజ్ ఉందనేసి? నార్మల్గా అండి అంటే యూజువలీ ఇప్పుడు డెఫినెట్లీ కొన్ని ఇన్ఫెక్షన్స్లో తెలుస్తుందండి ట్యూబల్ బ్లాక్. ఐడియలీ ఎక్కువ శాతాలు ఉంటే మోర్ పర్సంటేజ్ రెట్రోస్పెక్టివ్ డయాగ్నోసిస్ అన్నట్టు. అంటే ఇప్పుడు పేషెంట్స్కి తెలీదు ట్యూబ్ బ్లాక్ అయిందండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిమ్టమ్స్ ఉండదు. ఎట్లా వస్తారంటే వాళ్ళు పెళ్ళి అయ్యి 1 year అయింది, 2 year అయింది, ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు వచ్చినప్పుడు వి యూజువలీ డూ స్మాల్ సింపుల్ టెస్ట్. దాంట్లో ఒక ట్యూబల్ టెస్ట్ అని చేసినప్పుడు యూజువలీ తెలుస్తుంది ట్యూబల్ ప్రాబ్లం ఉంది అని. బట్ ఇంకా కొందరిలో ఒక 10 to 15% కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఇట్లా రెగ్యులర్గా వైట్ డిశ్చార్జ్ రావటం కానీ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఉంటుంది. సో అదే కాకుండా దుర్ద ఉండటం అవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్లీ దే షుడ్ టేక్ కేర్ అండి. ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే
అట్లీస్ట్ సమ్ % ఆఫ్ ట్యూబల్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ ఇప్పుడు అబార్షన్స్ అంటే ప్రెగ్నెన్సీ కొందరికి ఇఫ్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ప్రెగ్నెన్సీ రాగానే అది తీయటానికి అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంటీపీ చేయడానికి వచ్చినప్పుడు అండి కంపల్సరీ యాంటీబయాటిక్ కోర్స్ వాడాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆల్ దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఇప్పుడు యూట్రస్ని ఏదైనా ఎగ్జామినేషన్ చేస్తారనుకోండి, ఇంట్రా యూట్రైన్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు కానీ సో సమ్ కేర్ఫుల్గా చూసుకోవాలండి. అదే కాకుండా ఈ సిమ్టమ్స్లో ఎట్లా అంటే ఒకసారి వచ్చి వాళ్ళు నెగ్లెక్ట్ చేసి మళ్ళీ రిపీటెడ్గా ఉన్నప్పుడు అండి దట్ డబుల్ త్రిబుల్ మల్టిప్లై అయిపోతాయి ప్రాబ్లమ్స్. సో ఈ ఫస్ట్ టైం వెళ్ళలేదంటే అట్లీస్ట్ సెకండ్ థర్డ్ టైంలో డెఫినెట్లీ చూపించుకోవాలి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ వచ్చినప్పుడు. సో ఇవన్నీ కొన్ని సిమ్టమ్స్ తెలుస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ రెట్రాస్పెక్టివ్ డయాగ్నోసిస్, ఎస్పెషల్లీ అండి ట్యూబర్క్యులోసిస్లో. ఇండియాలో అదే ఎక్కువ కామన్. బట్ అది ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి స్టమక్లో వస్తాయి టీబీ. స్టమక్లో వచ్చిన టీబీ యూజువలీ చాలా డిఫరెంట్ ప్రజెంటేషన్ అన్నట్టు. ఇప్పుడు ఛాతీలో వచ్చే చెస్ట్ ట్యూబర్క్యులోసిస్లో సిమ్టమ్స్ కాఫ్, ఫీవర్ అట్లా ఉంటుంది. బట్ అబ్డోమన్లో వచ్చినప్పుడు యూజువలీ సిమ్టమ్స్ ఏర్పడదు. సో అది ట్యూబ్స్లో అఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలని ట్రై చేసేటప్పుడు, పిల్లలు లేదు అంటే ప్లాన్ చేసేటప్పుడు ప్రెగ్నెన్సీకి అప్పుడు మనకు తెలుస్తుందండి. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, మేడం గారితో నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. నా పేరు శైలజ మేడం. ఓకే, నల్గొండ నుండి మాట్లాడుతున్నా మేడం. నాకు 4 ట్యూబ్స్ బ్లాక్ అని చెప్పారు మేడం ఖమ్మంలో చూపించుకున్నప్పుడు. ఏ ట్యూబ్స్ బ్లాక్ అన్నారమ్మా? బోత్ ద ట్యూబ్స్ బ్లాక్. ట్యూబ్. ఓకే, బోత్ ద ట్యూబ్స్, రెండు ట్యూబ్స్ కూడా బ్లాక్. రెండు కూడా మేడం. ఓకే, అయితే లాప్రోస్కోప్ చేసిరు మేడం ధర్మారెడ్డి ఖమ్మంలో మేడం. ఓకే, చేసిన తర్వాత ఏమైందమ్మా? ఓపెన్ ట్రై చేశారా? ఓపెన్ కాలే మేడం. అయితే 6 months కోర్సు వాడమన్నారు మేడం మెడిసిన్. ఓకే, అయితే అవి కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల అంత దూరం వెళ్ళలేకపోయినా మేడం, వాడలేదు. ఓకే, అయితే నాకు మెన్సెస్ మొత్తం కంప్లీట్ గా లేవు మేడం ఇప్పుడు. ఓకే, ఓకే. మీరు 8-9 years అవుతుంది మేడం. పెళ్ళి అయ్యి 8-9 years అయ్యి మెన్సెస్ ఆగిపోయి మేడం. ఓ మెన్సెస్. ఎంత ఏజ్ అమ్మా మీది? నాది 32 మేడం. 32 years. ఓకే, ఇప్పుడు మీరు చెప్పింది బట్టి అమ్మ ఆల్మోస్ట్ ట్యూబర్క్యులోసిస్ సీక్వెల్ లెక్క మీరు మొత్తం దాని హిస్టరీ మొత్తం చెప్పారు. ఐడియల్లీ ఏమవుతుందంటే అమ్మా, ఇప్పుడు ట్యూబ్స్ 2 tubes బ్లాక్ అవుతుంది కదా, బ్లాక్ అయింది, బైలాటరల్ ట్యూబ్ బ్లాక్ అయిన తర్వాత అది లాప్రోస్కోపీ చేశారు. లాప్రోస్కోపీలో నార్మల్గా ఒక లాప్రోస్కోపీ చేసి మనం ముందే అంటే ఈ పేషెంట్కి ట్యూబల్ ప్రాబ్లం ఉండొచ్చు, లాప్రోస్కోపీ చేయాలి అన్నప్పుడు ట్యూబ్స్కి బ్లాక్ ఉంటే ఓపెన్ చేయడానికి ట్యూబల్ క్యాన్యులాస్ అని వస్తాయి, అవన్నీ రెడీ పెట్టుకొని చేసి ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేసి కాలేదనుకోండి, దట్ ఈస్ వెరీ సివియర్ బ్లాక్ అన్నట్టు. అంటే ఓపెన్ చేయటానికి అది స్థలం లేకుండే మోస్ట్ ప్రాబబ్లీ. అదే కాకుండా ట్యూబ్స్ ఒకసారి బ్లాక్ అయిన తర్వాత నెక్స్ట్ యూజువలీ ట్యూబర్క్యులోసిస్ అఫెక్ట్ అయ్యేది గర్భాశయం లైనింగ్లో అమ్మ, అంటే ఎండోమెట్రియం అని చెప్తాం. ఆ ఎండోమెట్రియంలో ఆ టీబీ ఏదైనా ఇన్ఫెక్ట్ అవుతే అదేమవుతుందంటే గర్భాశయం ఎట్లా అంటే అమ్మ, ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది 6 centimeters నుంచి 40 centimeters ఒక 3 kg బేబీని అకామిడేట్ చేయడానికి ఎక్స్పాండ్ అవుతుంది. ఈ టీబీ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆ గర్భాశయంలో బ్యాండ్ ఫామ్ అయిపోతుంది. బ్యాండ్ ఫామ్ అవుతే గర్భాశయం ఓపెన్ అవ్వదు. ప్లస్ ఈ పీరియడ్స్ వచ్చే లైనింగ్ ఉంటుంది ఒక ఎండోమెట్రియం అని, అది మొత్తం అది ఇట్ ఈట్స్ దట్ ఎండోమెట్రియం. అప్పుడేమవుతుందంటే మీకు నెలసరి కూడా రావటానికి ప్రాబ్లమ్స్ అవుతాయి. సో డెఫినెట్లీ మీరు ప్రెగ్నెన్సీ కంపల్సరీ ప్లాన్ సీరియస్గా చేస్తుంటే గర్భాశయం లైనింగ్ ఒక హిస్ట్రోస్కోపీ అని ఒక సింపుల్ టెస్ట్ ఉంటుందమ్మా, చూసుకోవాలి. అదేం చేస్తారంటే చిన్న అనస్థీసియా ఇచ్చి గర్భాశయం లోపల ఒక కెమెరా వేసి ఎట్లా ఉంది లైనింగ్, స్థలం ఉందా, ఒక బేబీ 9 months వెళ్ళటానికి స్థలం ఉందా అని చూసుకుంటారు. యాషర్మెన్స్ ఉంటే అది రిలీజ్ కూడా చేయొచ్చమ్మా. సో అది ఇమీడియట్లీ చేయించుకోవాలి మీరు. ఓకే, సికింద్రాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 ప్రశాంతి గారు, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది మేడం. ఓకే, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. ఓకే అమ్మా. 2 years బ్యాక్ లాప్రోస్కోపీ చేయించుకున్నానండి. ఓకే, అయినా ప్రెగ్నెన్సీ కన్సీవ్ కాలేదు. ఓకే, ఓకే. లాప్రోస్కోపీ ఏం చెప్పారంటే ఒక ట్యూబ్ బాడీ కనెక్ట్ లేదని చెప్పారండి, లెఫ్ట్ సైడ్. ఓకే,
రైట్ సైడ్ ట్యూబ్ కనెక్ట్ ఉందని చెప్పారండి. ఓకే ప్లస్ నేను హెచ్ఎస్డి చేసుకుంటే రైట్ ట్యూబ్ బ్లాక్ అని ఉంది మేడం. ఓకే 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 ఫైన్. మళ్ళీ గర్భసంచి ఎండోమెట్రియం షేప్ కూడా కొంచెం బాగాలేదని చెప్పారు మేడం, రెండుగా ఉందని చెప్పారు. ఓకే ఓకే అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉన్నాయి మేడం. ఏం సజెషన్ చేస్తారు మేడం? నార్మల్గా అమ్మ ఇప్పుడు 5 years అయింది కదా పెళ్ళి అయ్యి, సో యువర్ అంటే ప్రెగ్నెన్సీ ల్యాప్రోస్కోపీ కూడా అయింది. ఇప్పుడు హెచ్ఎస్జి ల్యాప్రోస్కోపీ రెండు కూడా అయినాయి మీకు. నార్మల్గా హెచ్ఎస్జిలో ఫాల్స్ పాజిటివ్ 70% ఉంటుందమ్మా, బికాజ్ ఇట్స్ అ పెయిన్ఫుల్ ప్రొసీజర్. యూ హ్యావ్ ఆల్రెడీ అండర్వెంట్ దట్ ప్రొసీజర్ కదా. ఆ పెయిన్ వల్ల ఏమవుతుందంటే కొందరికి విత్ బ్లాక్ ఉంటే లేదంటే కూడా బ్లాక్ లెక్క ఏర్పడతాయి. బట్ గోల్డ్ స్టాండర్డ్ ఈజ్ ల్యాప్రోస్కోపీ. అంటే ల్యాప్రోస్కోపీనే వీ షుడ్ యూజువలీ యూస్ ఫర్ కన్ఫర్మేషన్ అన్నట్టు. సో ల్యాప్రోస్కోపీలో ఏ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉందంటే డెఫినెట్లీ ఆ సైడ్ బ్లాక్ అన్నట్టు అర్థమా. సో ఇఫ్ ఓపెన్ కూడా కాలేదనుకోండి, నెక్స్ట్ మీరు ఏం ప్లాన్ చేసుకోవాలంటే ఏ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉందో ఆ సైడ్ ట్యూబ్లో ఎగ్ రిలీజ్ అయ్యటానికి మందులు ఇచ్చి ఆ ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ఐఓఐ చేయించుకోండి. దాంట్లో మంచిగా ఉంటుందమ్మా సక్సెస్ రేట్. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో శ్రీదేవి గారు, నమస్తే అండి. నమస్తే చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నా పేరు శ్రీదేవి మేడం, నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి శ్రీదేవి గారు. నా పేరు శ్రీదేవి. వింటున్నానమ్మా శ్రీదేవి గారు, చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి 1.5 years అవుతుందండి. ఓకే మాకు పీసీఓడి ఉందని చెప్పారండి. Okay. 3 months బ్యాక్ నుంచి నా పీరియడ్స్ ఏమో రెగ్యులర్ గా వస్తున్నాయి. ఓకే అంటే పెళ్ళైన రెగ్యులర్ అయినాయి, కానీ 3 months బ్యాక్ నుంచి రెగ్యులర్ గా వస్తున్నాయండి. ఓకే ఇప్పుడు మేము ప్రెగ్నెన్సీ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఓకే ఏం చేస్తాం అంటే థైరాయిడ్ కూడా ఒక 4 points ఏమో ఎక్కువ ఉంది అంటున్నారండి. ఓకే ఓకే అమ్మా. సో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాం మేము. ఓకే ఓకే 2 months టాబ్లెట్స్ యూజ్ చేయండి, తర్వాత రిజల్ట్ చెప్తాము. తర్వాత థైరాయిడ్ కంట్రోల్ అయిన తర్వాత ట్రై చేయండి అని చెప్పారు ఓకే డాక్టర్. ఓకే ఫైన్. అది శ్రీదేవి గారు, నార్మల్గా థైరాయిడ్ టీఎస్హెచ్ అని చేస్తామండి, బేసిక్ టెస్ట్. అది నార్మల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు లెస్ దెన్ 3.5 ఉంటే వాల్యూ ఇట్ ఈస్ గుడ్ అనమాట. సో ఇదొకటి. సెకండ్ ఇష్యూ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేటప్పుడమ్మా మీ సైకిల్స్ రెగ్యులర్ ఉండింది ముందు. సో మేబీ ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఏంటంటే ఎగ్స్ ఇది ఓవరీస్ ఎట్లా ఉందో మీ వెయిట్కి అడ్జస్ట్ అయి ఉంటుంది. అంటే అందరికీ కాదు, కొందరిలో మీ వెయిట్ ఎక్కువ పెరిగినప్పుడు ఈ ఓవరీస్ అనేది ఫంక్షన్ చేయదు ఎక్కువ వెయిట్కి. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు రెడ్యూస్ యువర్ వెయిట్ రెడ్యూస్ అవుతే మీ నెలసరి మళ్ళీ మంచిగా అవుతుంది, రెగ్యులర్గా అవుతుంది. అండ్ తర్వాత ఎగ్స్ కూడా బాగా రిలీజ్ అవుతుంది. సో ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ వాళ్ళకి సబ్ఫర్టిలిటీ ఉంటుంది, ఇన్ఫర్టిలిటీ అని చెప్పాం మేము, కొంచెం సబ్ఫర్టిలిటీ ఉంటుంది. సో డెఫినెట్లీ ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ బాగుంటుంది. కొందరికి వెయిట్ రిడక్షన్ ఈజ్ లిటిల్ డిఫికల్ట్ టాస్క్ అనమాట. సో వాళ్ళకి వి యూజువలీ గివ్ సమ్ టాబ్లెట్స్, అంటే ఎగ్ సైజ్ పెరగటానికి టాబ్లెట్స్ ఇస్తాము. దాంట్లో కూడా సక్సెస్ బాగుంటాయమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మాకు పెళ్ళయి 12 years అయింది, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. 12 years అమ్మా ప్రెగ్నెన్సీ రాలేదు. 12 years అయింది. ఓకే, 12 yearsలో ఎటువంటి అయినా టెస్ట్ చేశారమ్మా? మీది ట్యూబ్ టెస్ట్ చేశారా? మీ హస్బెండ్ స్పర్మ్ అనాలిసిస్ అయిందా? తర్వాత ఇంకొకటి, మా హస్బెండ్ స్పర్మ్ బాగానే ఉంది కానీ మేడం నాకు ఎండోమెట్రియం సైజు 7 వస్తుంది. ఎప్పుడు 7 ఉంటుందా? 7 ఉంటుంది మేడం, 7.5 ఉంటుంది అంతే. అది ఓకే, అది మేడం ఉండి 8-9 ఉండాలమ్మా, ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, నీకు ఇంకా పెరగట్లేదు అని అంటుంది. పెరగడానికి పెట్టారు ఓకే, కానీ అంతే వస్తుంది. నార్మల్గా అమ్మ ఇప్పుడు ఎండోమెట్రియం అనేది బేబీ బెడ్ అనమాట. సో ఈ ఎండోమెట్రియం మంచిగా ఉందంటే ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, అంటే బేబీ అత్తుకున్న ప్లేస్ కదా. సో దట్ ఇంప్లాంటేషన్ బాగుంటుంది. ఐడియలీ అంటే వెన్ వీఆర్ ప్లానింగ్ 8, 9, 10 ఈజ్ ఆర్ టార్గెట్ ఎండోమెట్రియం అనమాట. సో 7 ఉంటే కూడా ఇట్స్ నాట్ బ్యాడ్. సో ఈ ఎందుకు 7లోనే వచ్చి ఆగుతుంది అని చూసుకోవాలి. అంటే ఈ 7 కూడా ఏ డే ఆఫ్ పీరియడ్స్ చూసుకోవాలమ్మా. నార్మల్లీ 7th day ఆఫ్ పీరియడ్స్లో 7 mm ఉంటే నథింగ్ టు వరీ. మళ్ళీ మీరు 9th day చూపించుకోవాలి. అప్పుడు 9 mm పెరుగుతుందా, మళ్ళీ 11th day అట్లా ఎవ్రీ డే 1 mm పెరుగుతాయి ఎండోమెట్రియం. ఇది టైం ప్రకారం చూసుకొని పెరగట్లేదు అస్సలు 7 అన్నప్పుడు డెఫినెట్లీ మీకు ఒక చిన్న అంటే హిస్ట్రోస్కోపీ అని వస్తాయి, ఒక టెస్ట్. అది చేసి గర్భాశయం లైనింగ్ ఎట్లా ఉంది, ఎండోమెట్రియం ఎట్లా ఉంది, చిన్న బయాప్సీ టెస్ట్ తీసి పంపించి ఏంటి ప్రాబ్లం అని చూసుకోవాలమ్మా. దాని ప్రాబ్లం తెలుస్తుంది, దాని ప్రకారం ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు.
ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. అది మాకు 5 years అవుతుంది మేడం. మాకు ఏంటండి చెప్పండి. మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఓకే, 5 years. ఓకే, అది ఇంకా ప్రెగ్నెంట్ రావట్లేదండి. ఓకే, ఇంకోటి ఏంటంటే నాకు హార్మోన్స్ 50% ఉన్నాయండి. ఓకే. మీ స్పర్మ్ అనాలిసిస్ అయిందా అండి? అయిందండి. సేమ్ మీతోనే చెప్తాను మేడం. ఓకే, బాగానే. డాక్టర్ గారు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందా? ఆ, ఓకే, నార్మల్లీ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు ఎంత అని కేటగరైజ్ ఫస్ట్ చేసుకోవాలి. డబ్ల్యూహెచ్ఎస్ గివన్ కేటగిరీ అన్నట్టు. దాంట్లో మైల్డ్ ప్రాబ్లమా, మోడరేట్ ప్రాబ్లమా, సివియర్ ప్రాబ్లమా అని ఫస్ట్ కేటగరైజ్ చేసుకోవాలండి. సివియర్ అంటే <5 million ఉందనుకోండి, నాట్ ఓన్లీ కౌంట్, బోత్ మొటిలిటీ అని ఉంటుంది, అంటే మూమెంట్స్ ఆఫ్ స్పర్మ్స్ కూడా చూసుకోవాలి. దాంట్లో అట్లీస్ట్ 15% మోర్ మొటిలిటీ ఉండాలి. ఇదే కాకుండా ఇప్పుడు ఈ మధ్యలో మార్ఫాలజీస్ దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండి. అంటే స్పర్మ్ ఎట్లా కనిపిస్తాయని. ఇట్ హ్యాస్ వన్ హెడ్ పార్ట్, నెక్ పీస్, టెయిల్ పీస్ అన్నట్టు ఉంటుంది. దాంట్లో మార్ఫాలజీ అట్లీస్ట్ 10% ఉంటే ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ బాగుంటుంది. తక్కువ ఉందనుకోండి, డబ్ల్యూహెచ్ఓ క్లాసిఫికేషన్ ప్రకారము మైల్డ్లో మళ్ళీ మోడరేట్లో ఐఓఐ ప్లాన్ చేసుకోవచ్చు. సివియర్ ఉందనుకోండి, <5 million కౌంట్, తర్వాత మొటిలిటీ <10%, మార్ఫాలజీ <4% ఉన్నప్పుడు ఐవీఎఫ్ ఈజ్ అ బెటర్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. సో డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు ట్యూబర్ బ్లాక్ ఉందని తెలిసిన తర్వాత అంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎటువంటి టెస్టులు చేస్తారు? అంటే వెన్ ఇట్ కమ్స్ టు హౌ టు కన్ఫర్మ్ అ ట్యూబల్ బ్లాక్, ఐడియల్లీ అండి వాట్ హ్యాపెన్స్ ఈజ్ నార్మల్గా ట్యూబల్ బ్లాక్ అని ఐడియల్గా పేషెంట్ రారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే గెట్ అస్ సమ్ హిస్ట్రోస్కోపీ ఫిల్మ్ తెచ్చి ట్యూబ్స్ బ్లాక్ ఉంది అని చెప్తారు. ఎందుకంటే దాంట్లో సిమ్టమ్స్ ఎక్కువ ఉండదు ట్యూబల్ బ్లాక్స్లో. సో ఐడియల్లీ హౌ టు కన్ఫర్మ్ ఇప్పుడు ట్యూబల్ బ్లాక్ అని అనుకున్నప్పుడు సిమ్టమ్స్లో హౌ వీ గో ఫస్ట్ స్టెప్ ఇస్ అండి 2 things వీ కీప్ ఇన్ మైండ్. అంటే ఒక పేషెంట్ని వీ షుడ్ సీ ఇన్ అ హోలిస్టిక్ వే అండి. జస్ట్ 1 or 2 years మ్యారీడ్ లైఫ్ ఇప్పుడిప్పుడే ప్లాన్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ అయినప్పుడు చిన్న కాస్ట్ ఎఫెక్టివ్ టెస్ట్ ఉంటుంది, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అని, హెచ్ఎస్జి అని. ఇది పీరియడ్స్ది 7th day అండి చేస్తారు. ఇది కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనమాట. సో వీ యూజువల్లీ హ్యావ్ టు ట్రైన్ అవర్ పేషెంట్ అండి. వెళ్ళే ముందు పెయిన్ ఉంటుంది, సో దే ఆర్ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. తర్వాత ఇది చేసేటప్పుడు యాంటీబయాటిక్ కోర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే యూట్రస్ మ్యానిపులేషన్ చేస్తారు. అండ్ నాట్ ఓన్లీ దట్, వెళ్ళే ముందు కొన్ని పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే, బస్కోపాన్ ప్లస్ అని కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, తీసుకుంటే పెయిన్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అ కాస్ట్ ఎఫెక్టివ్ టెస్ట్ అన్నట్టు. అదే సేమ్ సిచ్యుయేషన్ కొందరు వస్తారండి, 15 years మ్యారేజ్ అయింది, అసలు ప్రెగ్నెన్సీ లేదు, అండ్ షీ ఈజ్ 35 years అన్నప్పుడు హెచ్ఎస్జికిన వీడు ల్యాప్రోస్కోపీ. ఎందుకంటే ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఇమీడియట్లీ విల్ రెక్టిఫై ఇట్. అండ్ తర్వాత తన టైం కూడా ఎక్కువ ఉండదు, బికాస్ షీ ఈజ్ ఆల్రెడీ ఏజ్డ్ అన్నట్టు. సో ల్యాప్రోస్కోపీ చేసి బోత్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఒకే టైంలో వీ ప్లాన్ అండి. దట్స్ హౌ వీ యూజువలీ గో. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, శిరీష గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాకు పీసీఓడి ఉండే అండి. అయితే దానికి మెడిసిన్స్ ఇచ్చారు, కంట్రోల్ అయింది. ఓకే, తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. ఓకే, హలో, చెప్పండి. పాప కూడా పుట్టిందండి. ఓ వెరీ నైస్. కానీ 8th month లో అట్లా ఫైబ్రాయిడ్ ఉందని వచ్చిందండి. ఓకే, సో ఫైబ్రాయిడ్ అది ఇప్పుడు ఏంటి, ఎట్లా ట్రీట్మెంట్ ఉంటుందా ఫైబ్రాయిడ్ కి? నాకు ఇప్పుడు కూడా TSH లెవెల్స్ హయ్యర్ సైడ్ లోనే ఉన్నాయి, అండ్ పీసీఓడి ప్రాబ్లం కూడా ఇప్పుడు కూడా ఉంది. ఓకే, సో దీనికి ఏంటి మేడం? ఇప్పుడు ఆల్రెడీ బేబీ ఉంది కదమ్మా మీకు పాప? ఓకే, గుడ్. సో ఇప్పుడు మీరు చెప్పిన 3 things యూ హ్యావ్ టోల్డ్ మీ అమ్మ. ఒక TSH ప్రాబ్లం, ఒక పీసీఓడి ప్రాబ్లం, ఒక ఫైబ్రాయిడ్ అన్నట్టు. సో TSH ఈజ్ నథింగ్ మచ్ టు వరీ అన్నట్టు. ఇఫ్ TSHలో థైరాయిడ్ లెవెల్ షుడ్ బి మెయింటైన్ <3.5. అది మీరు ఎండోక్రైనాలజిస్ట్ కానీ మీ డాక్టర్స్తో చూపించుకొని అది చేంజ్ చేస్తూ ఉంటారు టాబ్లెట్స్. మీ డోస్ 100 తీసుకుంటే థైరోనామ్ 125 చేస్తారు. దే ట్రై టు మెయింటైన్ ఇట్ <3.5. దట్ ఈస్ ద కట్ ఆఫ్ వాల్యూ అన్నట్టు. సెకండ్ వచ్చి పాలిసిస్టిక్ ఓవరీస్. సో వన్ గుడ్ థింగ్ ఈజ్ యూఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ విత్ అ కిడ్. సో ఇప్పుడు అంటే డెలివరీ అయిన తర్వాత డోంట్ బాదర్ మచ్ అబౌట్ పాలిసిస్టిక్ ఓవరీ ఫర్ ప్రెగ్నెన్సీ అన్నట్టు ఇప్పుడు. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఫైబ్రాయిడ్ చెప్పారు కదా. ఫైబ్రాయిడ్ అన్నప్పుడు
వాట్ ఈజ్ ద ఫైబ్రాయిడ్, ఎక్కడ సిచ్యుయేషన్ ఉంది, సింగిల్ ఫైబ్రాయిడా మల్టిపుల్ ఫైబ్రాయిడా, దాని సైజ్ ఎంత, అంటే ఇదన్నీ యూ హ్యావ్ టు సీమా, ఒకటే ఉత్తి ఫైబ్రాయిడ్ అని కాదు. ప్లస్ ఎంత బిగ్ ఫైబ్రాయిడ్ ఉంటే కూడా సిమ్టమ్స్ లేదనుకోండి, అంటే హెవీ, యూజువలీ ఫైబ్రాయిడ్స్లో ఏమవుతుంది, హెవీ ఫ్లో ఉంటుంది, హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉంటుంది, పీరియడ్స్ మధ్యలో కూడా కొందరికి బ్లీడింగ్ వస్తాయి, కొందరికి సివియర్ పెయిన్ ఉంటుంది స్టమక్లో, ఇంకా కొందరిలో యూరిన్ పాసేజ్ చేసేటప్పుడు ఆగి అవుతూ ఉంటుంది. సో ఇటువంటి అయినా ఏమి సిమ్టమ్స్ లేదనుకోండి, యూ కెన్ జస్ట్ ఫర్గెట్ దట్ ఫైబ్రాయిడ్, అది పెద్ద ప్రాబ్లం ఏం చేయదు. సిమ్టమ్స్ ఉంటే హెవీ ఫ్లో ఉందే, ఆ సెంటీమీటర్స్ ఎంత ఉంది అని చూసుకోవాలి. ఫైబ్రాయిడ్ పెద్దగా ఉందా, 4 సెంటీమీటర్స్ పైన ఉందంటే అది తీసేయచ్చు. మయోమెక్టమీ ఒక చిన్న ప్రొసీజర్ లాప్రోస్కోపీ ద్వారా తీసేసి కుట్టులు వేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి, మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి అమ్మా, వింటున్నా. ఫస్ట్ పాప అండి. ఓకే 3 years అయిందండి. ఓకే పాపకి బాగా ఒక 3 days ఉందండి, ఓకే చనిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ 3 years నుంచి ఇంకా ఏంటంటే పీరియడ్స్ అయితే బాగానే వస్తున్నాయి. ఓకే ఓకే మా ఐడియా వచ్చింది. షుగర్ ఉండటం వల్ల ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా మేడం? దేనివల్లమ్మా ప్రాబ్లమ్మా, ఏమన్నారు? షుగరా? డయాబెటీస్. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ప్రెగ్నెన్సీ అయ్యి 3 years అయింది కదమ్మా, మీకు నార్మల్గా వి కాల్ ఇట్ అ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అన్నట్టు. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన యూట్రస్ అన్నట్టు. సో ఇప్పుడు షుగర్ ఉంది అంటే డెఫినెట్లీ ప్రాబ్లం ఎట్లా అంటే కొన్ని టెస్ట్ చేసుకోవాలి. HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది. అది ఎటువంటి టెస్ట్ అంటే 3 months ముందు నుంచి మీ షుగర్ వాల్యూ ఎంత ఉంది అని తెలుస్తుందమ్మా. ఇఫ్ HbA1c ఈజ్ మోర్ దాన్ 7, ఐడియలీ వీ డోంట్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. more than 10 అంటే we should not plan at all. less than 7 ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ కెన్ ప్లాన్ ఫర్ అ ప్రెగ్నెన్సీ. అదే కాకుండా కొన్ని టెస్ట్ ఉంటాయి. షుగర్ వాల్యూ, ఇప్పుడు ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నారు కాబట్టి ఐడియల్లీ ఫాస్టింగ్ షుడ్ బి లెస్ దెన్ 90 అండ్ పోస్ట్ ప్రాండియల్ అంటే అన్నం తిన్న తర్వాత 2 hours తర్వాత 130 లోపల ఉండాలమ్మా వాల్యూస్. ఇట్లా మెయింటైన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్ షుడ్ నాట్ కాజ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఫర్ యూ. ఎనీ అదర్ నార్మల్ లేడీస్ లెక్కే తీసుకొని వెళ్ళొచ్చమ్మా ప్రెగ్నెన్సీ. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ 3 years అయింది కదా, మీరు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ వచ్చేటప్పుడు కాజెస్ ఆర్ లిటిల్ డిఫరెంట్ అన్నట్టు. సో బేసికలీ మళ్ళీ మీకు ఒక ట్యూబ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలమ్మా. హస్బెండ్ స్పర్మ్ అనాలిసిస్ ఒకసారి చేయించుకోవాలి. ప్లస్ మీ ఎగ్స్ రిలీజ్ అవుతుందా లేదా, ఈ 3 basics టెస్ట్ చేయించండి. ప్రాబ్లం ఎక్కడ ఉంది అని తెలిస్తే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ట్యూబర్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ బేసిక్స్ న్యూస్.